ఒక కాన్క్లేవ్ అండి. ఓకేనా? సో, కాన్క్లేవ్ లేదంటే ఒక కాన్ఫరెన్స్ మనం చెప్పొచ్చు. సో, అదే టైటిల్ వచ్చేసి 'బుద్ధ ధమ్మ ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా'. ఓకే. సో, 'బుద్ధ ధమ్మ ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా' అనేటువంటి ఒక కాన్ఫరెన్స్‌ని వీరు నిర్వహించుకోవటం జరిగింది. సో, నిర్వహించింది కూడా 21, 22 ఏప్రిల్ 2025లో వీరు నిర్వహించారు. సో, నిర్వహించినటువంటి ప్లేస్ మనం చూసుకుంటే నమ్సాయ్ అనేటువంటి ఒక ప్లేస్ అండి. సో, ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంటుంది. క్లియర్ కదా? సో, ఫైనల్‌గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో ఒక కాన్క్లేవ్ బుద్ధ ధర్మం ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అనేటువంటి ఒక కాన్క్లేవ్ ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓకే. సో, నామ్సా అనేటువంటి ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. సో, దీని ద్వారా దీని యొక్క అవుట్కమ్ ఏంటి అంటే బుద్ధిజం రిలీజియన్ని ఇంకెక్కువ మందికి వెళ్ళే విధంగా బుద్ధిజంలో ఉన్నటువంటి యొక్క రిలీజియన్ ప్రీచింగ్స్ ఏవైతే అవి పబ్లిక్‌కి తెలిసే విధంగా ఈ కాన్ఫరెన్సెస్ అనేటువంటివి కండక్ట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు బుద్ధిజం రిలీజియన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కాన్ఫరెన్సెస్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది.